నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ప్రతి వారం న్యూమరాలజీ గురించి మనకు కొత్త విషయాలు చెప్తున్నారు ఏనుగుల వెంకటరెడ్డి ఈ రోజు వెల్కమ్ టు రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ ఈ రోజు సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం న్యూమరాలజీలో సందేహాలు ధర్మ సందేహాలకు సవివరణ ఇస్తున్న ఏనుగుల వెంకటరెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుదాం నమస్కారం సార్ నమస్తే మేడం సార్ ఈ రోజు సంఖ్యాశాస్త్రం ద్వారా మీరు ఎన్నో విషయాలు మాకు చెప్తున్నారు కొన్ని ధర్మ సందేహాలు కూడా మధ్యలో చెప్తూ ఉన్నారు అవును మేడం ఈ రోజు ఒక చిన్న క్వశ్చన్ సార్ మామూలుగా సంఖ్యాశాస్త్రం ద్వారా ఒక వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి అతని ఆరోగ్యము తర్వాత ముందే ప్రమాదాలు జరగబోతున్నాయి అనేవి తెలుసుకోవచ్చా ఓకే మేడం తప్పకుండా V3 ప్రేక్షకులకు నమస్సుమాంజలి రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ ప్రోగ్రామ్ని మీరు ఇంతగా ఆదరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సంఖ్యాశాస్త్రములోని పలు అంశాలను శాస్త్రీయ దృక్పథంలో తెలియజేస్తున్నాము ఈ శాస్త్రము చాలా అద్భుతమైనటువంటి శాస్త్రము దీని ద్వారా సత్వర ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ శాస్త్రాన్ని మీరు ఏ విధమైనటువంటి సందేహం లేకుండా అనుసరించవచ్చు అయితే మేడం మీరు ఒక వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిని కానీ ఆరోగ్య పరిస్థితిని కానీ లేదా జరగబోయేటువంటి ప్రమాదాలను ముందుగానే ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చా అని చెప్పేసి మీరు అడుగుతున్నారు తప్పకుండా తెలుసుకోవచ్చు సంఖ్యాశాస్త్రంలో అడ్వాన్స్ న్యూమరాలజీ ద్వారా ఒక వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది అతని యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అతనికి ఏ విధమైనటువంటి భయంకరమైనటువంటి ఏమైనా వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉందా ఏమైనా వాహన ప్రమాదాలు కానీ లేదా కరెంట్ షాట్ లాంటివి కానీ లేదా ఇంకా ఏ విధమైనటువంటి ప్రమాదాలు సంభవించేటువంటి పరిస్థితిని ముందుగానే ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు రాబోయేటువంటి ఆపదలను కూడా ముందుగానే తెలుసుకొని ఆ ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి కావలసినటువంటి పరిష్కారాలను కూడా మనము ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకొని అక్కడ మనకు జరగబోయేటువంటి ఆపదల నుండి మనము బయటపడడానికి మంచి అవకాశం ఉన్నది మేడం సార్ ఇంకో క్వశ్చన్ సార్ అది సంఖ్యాశాస్త్రం ద్వారా అతనికి ఎప్పుడు వివాహం అవుతుందో చెప్పగలుగుతారా ఓ తప్పకుండా మేడం ఒక వ్యక్తి వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది వివాహ జీవితం ఎలా ఉంటుంది అతనికి అసలు వివాహం ఎలా అవుతుంది చూడండి మేడం చాలా మనం అక్కడక్కడ వింటుంటాము 30 సంవత్సరాలు దాటిపోయినటువంటి వాళ్ళకు కూడా వివాహం కాక మనం అక్కడక్కడ చూస్తూ ఉన్నాము అయితే వారికి ఏంటంటే ఆ వివాహం కావడంలో ఆలస్యం జరుగుతూ ఉంటుంది అంటే ఎందుకు జరుగుతుంది ఆలస్యం ఆ విధమైనటువంటి ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకొని మరి ఆ ఆటంకాలను ఎలా తొలగించాలి మరి తెలుసుకొని మనము తొందరగా వివాహం కావడానికి మార్గాన్ని మనం ఇందులో సూచించడం జరుగుతుంది అదే మాదిరిగా ఇంకా ఏంటంటే ఒక వ్యక్తి ఏ విధమైనటువంటి భాగస్వామిని ఎన్నుకోవాలి అంటే ఏ తేదీలో పుట్టిన వారికి ఏ తేదీలో పుట్టిన వారిని చేసుకోవాలి తర్వాత ఏ తేదీలలో పెళ్లి చేసుకోవాలి ఇలాంటి అనేక విషయాలను కూడా ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది మేడం ఓకే సార్ ఇంకొక ధర్మ సందేహం సార్ మేడం మామూలుగా గోశాలలో గరుకురాళ్ళను పెడుతూ ఉంటారు అవును మేడం ఎందుకు సార్ అసలు యాక్చువల్గా ఓకే మేడం చూడండి మనకు చర్మ వ్యాధులు కానీ అంటే మనకు దురద వస్తే మనము దాని నుండి ఉపశమనం పొందడానికి మన చేతులు వాడతాం అవునవును కానీ గోవులకు దురద వచ్చినట్లయితే వాటికి చేతులు లేవు గనక మనం ఏం చేయాలంటే ఆ గోశాలలో ఈ గరుకురాలను కనుక ఏర్పరిచినట్లయితే వాటికి దురద వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే ఆ గరుకురాలను రాసుకొని అవి తమ యొక్క దురద నుండి ఉపశమనం పొందుతాయి అయితే ఇక్కడ ఏంటంటే మనము గోవులకు ఆహారం వేసిన దానికంటే 10 రెట్ల అధికమైనటువంటి పుణ్యము ఈ గరుకురాలను ఏర్పరిస్తే వస్తుంది మేడం అయితే కాబట్టి మనము అవకాశం ఉంటే గోశాలలో నిలువెత్తు గరుకురాలను ఏర్పాటు చేసినట్లయితే ఇది కన్నతల్లికి సేవ చేసినటువంటి ఫలితాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది మేడం ఇంకొక ధర్మ సందేహం సార్ మేడం మామూలుగా ఒక చిన్న డౌట్ అంతే అది రోలు రోకలి ఇంట్లో ఉంచొచ్చా అసలు ఎందుకు ఉంచుకోవాలి ఓకే మేడం గుడ్ క్వశ్చన్ చూడండి ఇప్పుడంతా మనదంతా టెక్నాలజీ యుగమైపోయింది అనేక రకాలైనటువంటి అత్యాధునికమైనటువంటి పరికరాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి
మిక్సీలు కానీ ఇలాంటి గ్రైండర్లు ఇలాంటివి ఎన్నో అధునాతనమైనటువంటి పరికరాలు ఉన్నప్పటికీ మన ఇంట్లో ఈ రోలు రోకలి అనేటువంటిది తప్పకుండా ఉండాలి మేడం. ఏ ఇంట్లోనైతే రోలు రోకలి ఉండదో ఆ ఇంట్లో శుభకార్యాలు ఆలస్యంగా జరుగుతాయి. శుభకార్యాలు జరగడంలో ఆటంకాలు అవరోధాలు ఏర్పడతాయి. శుభకార్యాలు జరిగే సమయంలో కూడా గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతివారి ఇంట్లో రోలు రోకలి చిన్నవైనా సరే అయినా పర్వాలేదు ఆ చిన్నవైనా ఏర్పాటు చేసుకుంటే మనము మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మేడం. ఇప్పటి నుంచైనా ఎవరైనా ఇంట్లో రోలు రోకలి లేకపోతే ఈ చిన్నవైనా ఏర్పాటు చేసుకోండి. బాగుంది సార్. ఓకే, ఒక వ్యక్తి సంఖ్యాబలాన్ని 7వ సంఖ్యలో ఇస్తే ఎలాంటి నంబర్స్ ఇస్తారు సార్? ఓకే మేడం, తప్పకుండా. ఒక వ్యక్తి యొక్క సంఖ్యాబలం అంటే పేరులోని సంఖ్యాబలాన్ని 7 సంఖ్యాబలంలో పెట్టవలసి వస్తే మనకు ఆ 7లో ఉన్నటువంటి మంచి సంఖ్యలు ఏంటనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మేడం. 7లో 25 మంచి సంఖ్య అండి. ఈ 25 కాన్ఫిడెంట్ నెంబర్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే మనకు అంతర్జాతీయ పేరును తెస్తుంది, అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలను ఇది మనకు ఇస్తుంది అన్నమాట. అదే మాదిరిగా ఇంకా ఏంటంటే 34 దీన్ని గుడ్ పొజిషన్ నెంబర్ అంటారు. మనిషి యొక్క ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి పదంలో ఉండడానికి ఈ 34 అనేటువంటి సంఖ్య సహకరిస్తుంది. అదే మాదిరిగా 88 హెంజల్ నెంబర్ అంటారు. ఈ హెంజల్ నెంబర్ ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిలో శాంతిని, సహనాన్ని, ఓర్పును ఇలాంటి ఉత్తమైనటువంటి గుణాలను ఈ 88 అనేటువంటి సంఖ్య ప్రసాదిస్తుంది మేడం. ఇవి 7 సంఖ్యాబలాల్లో ఉన్నటువంటి మంచి సంఖ్యలు అనమాట. సరే, మనం ప్రతి వారం ఒక వ్యక్తికి వాళ్ళ సంస్థకు గల సంబంధాన్ని న్యూమరాలజీ ప్రకారం తెలుసుకుంటాం కదా, ఈ రోజు ఎవరి గురించి తెలుసుకుంటాం? ఓకే మేడం, ఈరోజు వర్ల్పూల్ కార్పొరేషన్ ఇదేంటంటే మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ హోమ్ అప్లియన్సెస్ కంపెనీ అనమాట. మనం ఇంట్లో వాడుకునే అనేక రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ను తయారు చేసేటువంటి కంపెనీ ఇది. అయితే ఈ వర్ల్పూల్ కార్పొరేషన్ ఆ సంస్థ యొక్క వ్యవస్థాపకులకు ఏ విధమైనటువంటి సంఖ్య పొంతన ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తాం మేడం. ఈ వర్ల్పూల్ కార్పొరేషన్ని స్థాపించినటువంటి వ్యక్తులు ఫౌండర్స్ ఫెడరిక్ లూయిస్ అప్టాన్ అనేటువంటి 2 వ్యక్తుల భాగస్వామ్యంలో ఈ యొక్క సంస్థ స్థాపించబడింది. మరి ఈ వర్ల్పూల్ కార్పొరేషన్ ఏ సంఖ్యాబలంలో ఉందో చూద్దాం మేడం. ఇక్కడ వర్ల్పూల్ కార్పొరేషన్కి మనము సంఖ్యాశాస్త్రం ప్రకారము చాల్డియన్ విధానంలో మనం విలువలిస్తే ఇక్కడ 89 వచ్చింది మేడం. అంటే అదేంటంటే నెంబర్ 8 అవుతుంది. మరి ఇక్కడ వ్యవస్థాపకులు ఈ ఫెడరిక్ ఎలా ఉన్నారు, తర్వాత లూయిస్ అప్టాన్ ఎలా ఉన్నారు? ఈ ఫ్రెడరిక్ చూద్దాము. చూడండి, ఇతను 32 సంఖ్యాబలం అంటే 5 సంఖ్యలో ఉన్నారు. అదే మాదిరిగా లూయిస్ అప్టాన్ ఈయన 50 అంటే ఇతను కూడా నెంబర్ 5. వర్ల్పూల్ కార్పొరేషన్ ఇది 89 సంఖ్య. 89 సంఖ్య అంటే 17. 17ను మళ్ళీ సింగిల్ డిజిట్ చేస్తే నెంబర్ 8. మరి ఈ వర్ల్పూల్ కంపెనీ యొక్క వ్యవస్థాపకులు ఫ్రెడరిక్ లూయిస్ అప్టాన్ వీళ్ళిద్దరి భాగస్వామ్యంలో ఈ సంస్థ స్థాపించబడింది. ఈ ఫ్రెడరిక్ ఏ సంఖ్యాబలంలో ఉన్నారంటే 32 అంటే నెంబర్ 5. అదే మాదిరిగా లూయిస్ అప్టాన్ ఇతను కూడా ఏ సంఖ్యాబలంలో ఉన్నాడంటే నెంబర్ 50 అంటే 5. ఓకేనా మేడం? అయితే ఇక్కడ చూడండి, మనం ఏమనుకుంటున్నామంటే సంఖ్యలలో కొన్ని ఫ్రెండ్లీ సంఖ్యలు అంటే కొన్ని మిత్ర సంఖ్యలు ఉంటాయి, కొన్ని శత్రు సంఖ్యలు ఉంటాయి, కొన్ని సమ సంఖ్యలు ఉంటాయి. అయితే ఇక్కడ 8కి 5కు మంచి కంపాటిబిలిటీ ఉంటుందన్నమాట. గుడ్ పొజిషన్ అనమాట. అంటే 8కి 5 బాగా సహకరించేటువంటి సంఖ్య, 5కు తిరిగి 8 కూడా అదే మాదిరిగా బాగా సహకరించేటువంటి సంఖ్య. అయితే ఇక్కడ వర్ల్పూల్ కార్పొరేషన్ 8లో వాటి యొక్క వ్యవస్థాపకులు 5 సంఖ్యా బలంలో ఉన్నారు కాబట్టి ఈ సంస్థ బాగా అభివృద్ధి చెందింది. ఈ సంస్థలో సుమారుగా 92,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఈ సంస్థకు 65 రీసెర్చ్ సెంటర్స్ కానీ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ 65 ఉన్నాయి. చూడండి, ఈ విధంగా మనం చెప్తున్నాము, ఒక సంస్థకు లేదా ఒక వ్యాపార సంస్థకు కానీ ఒక పారిశ్రామిక సంస్థకు కానీ ఆ సంస్థను స్థాపించినటువంటి వ్యక్తికి అనుకూలమైనటువంటి సంబంధం ఉంటే అనతి కాలంలోనే గొప్ప ప్రగతిని సాధిస్తుందని చెప్పేసి మనము ప్రతిసారి ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి మనం ఏం తెలియజేస్తున్నామంటే పారిశ్రామిక వ్యాపారులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ వారి యొక్క సంస్థ ఏ సంఖ్యాబలంలో ఉన్నది,
తమ్ము ఏ సంఖ్యాబలంలో ఉన్నారు, ఈ రెండింటికి మంచి సంబంధం ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని మమ్మల్ని సంప్రదిస్తే మేము ఎలా ఉందని చెప్పేసి దాన్ని గమనించి ఒకవేళ మంచి అనుకూలత కనుక లేకున్నట్లయితే అనుకూలతలోకి తీసుకొస్తాము. అలా తీసుకొచ్చినప్పుడు ఆ సంస్థ మంచి ప్రగతి పదంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. సార్, మనం ప్రతి వారం ఒక ప్రముఖ వ్యక్తిపై సంఖ్యాశాస్త్ర ప్రభావాన్ని ప్రతి వారం చెప్పుకుంటున్నాం. అవునవును. ఈసారి ఆ ప్రముఖ వ్యక్తి ఎవరు? ఈసారి మనము మన జాతిపిత గురించి చెప్పుకుందాం మేడం. ఓకే. ఎంకే గాంధీ. ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ 2/10/1869. మరి దీని ప్రకారం చూసినట్లయితే ఈ మహాత్మా గాంధీ యొక్క బర్త్ నెంబర్ 8, డిస్ట్ నెంబర్ 9. దీని ప్రకారం చూస్తే బర్త్ నెంబర్ 2 అన్నాం కదా, 1, 7, ఇది విధి సంఖ్య 1, 3, 7 ఇవి మిత్ర సంఖ్యలు అవుతాయి. దీని ప్రకారం చూసినట్లయితే మహాత్మా గాంధీ యొక్క నామ సంఖ్య 1లో కానీ 7లో కానీ ఉండొచ్చు. 1లో కానీ 7లో కానీ ఉండొచ్చు. అయితే చూద్దాం మరి ఈ ఎంకే గాంధీ యొక్క పూర్తి పేరు ఏంటంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఈ చాల్డియన్ విధానంలో మనం విలువలిస్తే 77 అంటే నెంబర్ 14 అంటే 5 సంఖ్యాబలంలో ఉన్నది. 77 కూడా మంచి సంఖ్యే, కానీ ఇది అంటే పూర్తిగా కాకుండా ఇక్కడ కొంతవరకు ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి సంఖ్య. కానీ అంతకంటే మంచిగా ఇక్కడ ఎంకే గాంధీ అనేటువంటిది, ఎంకే గాంధీగా ఎప్పుడైతే మన గాంధీ తాతగారు పిలువబడ్డారో అంటే అతను 25 సంఖ్యాబలం నెంబర్ 7లోకి వచ్చారు. మనం చెప్పుకున్నాము గాంధీ గారి యొక్క సంఖ్యాబలము 1లో కానీ 7లో కానీ ఉండొచ్చు. అదే మాదిరిగా ఒకవేళ ఈ ఎంకే తీసేస్తే గాంధీ 19లో ఉంటారు, అంటే నెంబర్ 1లో ఉంటారు. అంటే ఇక్కడ ఎంత మంచి సంఖ్యలు కుదిరాయి చూడండి. గాంధీ గారికి ఎంకే గాంధీ అన్నా 7, గాంధీ అన్నా కూడా 19 అంటే 1లో వచ్చేసారు. అయితే ఈ ఇంత మంచి సంఖ్యలు కుదిరినాయి కాబట్టి ఇతడు జాతికే పిత, మానవాళికే రోల్ మోడల్. 20వ శతాబ్దంలో ఉండబడినటువంటి రాజకీయ నాయకుల్లో అత్యధికంగా ప్రజలను రాజకీయం వైపు రాజకీయ చైతన్యం తీసుకొచ్చినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు ఈ మహాత్మా గాంధీ. మహాత్ముడు అని అందరిని అన్నాము, ఇతనికి మాత్రమే మహాత్ముడు అని చెప్పేసి అంటున్నాము. ఈ మహాత్మా గాంధీ యుగ పురుషుడు. రానున్న రోజుల్లో మహాత్మా గాంధీ యొక్క దేవాలయాలు నిర్మించి అతనికి పూజలు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కొన్ని చోట్ల ఆల్రెడీ దేవాలయాలు నిర్మించి మహాత్మా గాంధీని భగవంతునిగా కొలుస్తున్నారు. అయితే చూడండి మేడం, ఈ విధమైనటువంటి సంఖ్యాబలాలు కుదిరినాయి కాబట్టి ఈ మహాత్మా గాంధీ అంత గొప్పగా ఎదగడానికి ఆ పరిస్థితులు సహకరించినాయి. కాబట్టి సంఖ్యాశాస్త్రాన్ని ఈ మాదిరిగా మనం పరిశోధనాత్మకంగా తెలియజేస్తున్నాము. గుడ్డిగా నమ్మకుండా ప్రతి ఒక్క ఎపిసోడ్లో అనేక ఉదాహరణల ద్వారా సంఖ్యాశాస్త్ర ప్రభావం మానవాళిపై ఏ విధంగా ఉందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడైనా కూడా ఎవరైనా మీరు మమ్మల్ని సంప్రదించి మీ యొక్క జీవితంలో మంచి అభివృద్ధిని ఏర్పాటు చేసుకోవాలి. సార్, మనం ప్రతి సోమవారం వాట్సాప్ ద్వారా ఒక లక్కీ టిప్ ద్వారా మనం ఒక నంబర్ తీస్తాం కదా. అవును. రాజపేట నుంచి రంగారావు గారు తన నంబర్ పంపించారు, తన డేట్ ఆఫ్ బర్త్, తన గురించి వివరాలు మొత్తం తెలియజేయమని. అతని గురించి చెప్పండి సార్. ఓకే మేడం, తప్పకుండా. మేము ప్రతి సోమవారము మా వాట్సాప్కి మీ డీటెయిల్స్ ఇవ్వబడినటువంటి వ్యక్తుల నుండి ఒకరిని సెలెక్ట్ చేసి మేము ఆదివారము 2:30 నుండి 3 గంటల సమయంలో రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ ప్రోగ్రాం ద్వారా వారి గురించి చెప్పడం జరుగుతుంది. ఈరోజు లక్కీగా రాజపేట నుండి రంగారావు అనేటువంటి వ్యక్తి ఎన్నిక కావడం జరిగింది. కంగ్రాట్స్ రంగారావు గారు, మీ గురించి ఈరోజు మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు కరెక్షన్ ఇచ్చిన తర్వాత మీరు ఎలా మారబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూద్దాం. రంగారావు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని 28/5/1970గా మాకు తెలియజేయడం జరిగింది. అయితే మీరు రంగారావు గారు మీ యొక్క బర్త్ నెంబర్ 1, డిస్టినీ నెంబర్ 5, 1/5 కాంబినేషన్లో ఉన్నారు రంగారావు గారు. అయితే దీని ప్రకారం చూసినట్లయితే మీ యొక్క పేరు 1లో కానీ 5లో కానీ ఉండడానికి అవకాశం ఉన్నది. ఈ 1లో లేదా 5లో కనుక మనము మీ యొక్క సంఖ్యాబలాన్ని కనుక తీసుకొచ్చినట్లయితే అనతి కాలంలోనే మీరు అభివృద్ధి చూస్తారు. అయితే రంగారావు గారు, మీరు కరెక్షన్ ఇవ్వకముందు మీ
పేరులో ఏ సంఖ్యాబలం ఉన్నదనేటువంటి విషయాన్ని చూద్దాం. చూడండి, దీని ప్రకారం కనుక మనము ఈ రంగారావు ఈ చాల్డియన్ విధానంలో చూసినట్లయితే 22 సంఖ్యాబలంలో ఉన్నాడు మేడం. 22 అనేటువంటి సంఖ్యను డబుల్ మూన్ సంఖ్య అంటారు. అమావాస్య చంద్రుడు, పౌర్ణమి చంద్రుడు ఇద్దరు ఉంటారు. అయితే ఇది ఏం చేస్తుందంటే అనేక రకాలైనటువంటి కష్టాలను ఇస్తుంది. విధి సదా ఇతనికి పరీక్షలు పెడుతుంది. చెడు వైపు మనసును తీసుకువెళ్తుంది. ఇంకా ఏంటంటే ఇతని వైపు నయవంచకులు అంటారు కదా, మోసగాళ్ళు చేరుతారు. అనేకుల చేతిలో మోసపోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఈ విధమైనటువంటి చెడ్డ గుణాలు ఈ సంఖ్యకు ఉంటాయి. కాబట్టి రంగారావు గారు మీరు ఈ సంఖ్య నుండి మిమ్మల్ని మార్చి మీకు అనుకూలమైనటువంటి సంఖ్యాబలంలో మీ పేరు కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. రంగారావు గారు మీ యొక్క పేరు వచ్చేసి RANGARRAV రంగారావు. మరొకసారి చెప్తున్నాను, RANGARRAV రంగారావు. ఈ మాదిరిగా మీరు 23 సంఖ్యాబలంలో మీ పేరు ఇచ్చాము. మరి పైథాగరస్ సిస్టంలో 46 కూడా ఉంది. మీకు 1 కానీ 5 కానీ పడుతుందని చెప్పాము. అయితే మీరు 23 సంఖ్యాబలాన్ని మీరు ఫాలో కాండి. దీన్ని రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ అంటారు. ఇది తొందరగా స్పీడ్గా మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మంచి అభివృద్ధిని చూస్తారు. కాబట్టి మీరు ప్రతిరోజు ఏం చేస్తారంటే మేము మార్పు చేయబడినటువంటి ఈ స్పెల్లింగ్ని మీరు ఒక రూల్డ్ నోట్బుక్ పెట్టి ప్రతిరోజు 23 సార్లు 23 రోజులు క్యాపిటల్ లెటర్స్ త్రూ రాయండి. 2 నుంచి 5 రోజులు బ్రేక్ ఇచ్చి రిపీట్ కోర్సు చేయండి. ఈ మాదిరిగా రంగారావు గారు మీరు 5 కోర్సులు చేయండి. 5 కోర్సులు చేసినట్లయితే మీకు మంచి అభివృద్ధిని మీ సొంతం అవుతుంది. సార్, ఇప్పుడు మనం అతను లక్కీ డిప్ ద్వారా అతను పేరు చేంజ్ చేశాం కదా, అతను అనుసరించాల్సిన పద్ధతులు, ఇంకోటి అతని ఏ కలర్ ద్వారా అతనికి కలిసి వస్తుంది, ప్లస్ అదృష్ట సంఖ్య, అవన్నీ చెప్పగలుగుతారు? ఓకే మేడం, తప్పకుండా. ఇతని యొక్క లక్కీ నెంబర్స్ వచ్చి 1, 5. లక్కీ డేట్స్ వచ్చేసి 1, 5, 10, 14, 19, 23. ఇవి అదృష్టపు తేదీలు. అదే మాదిరిగా ఇతని యొక్క అదృష్ట రోజులు కనుక తీసుకున్నట్లయితే ఆదివారము, బుధవారము అదృష్టాన్ని ఇస్తాయి. బాగా అదృష్టాన్ని ఇచ్చేటువంటి రోజు మాత్రము ఆదివారము. ఇతని దురదృష్ట సంఖ్యలు ఏంటంటే 6, 8. 6, 8, 15, 17, 24, 26 తేదీలు ఇతనికి అశుభాన్ని ఇస్తాయి. ఇతను పూజించాల్సినటువంటి దేవుళ్ళు కనుక తీసుకున్నట్లయితే శ్రీరామచంద్రమూర్తిని కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆరాధించాలి. ఇతని యొక్క అదృష్ట వయస్సు కనుక తీసుకున్నట్లయితే 10, 19, 28, 37, 46, 55, 64, 73, 82, 91 సంవత్సరాలు ఇతనికి అదృష్టాన్ని ఇస్తాయి. 37 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత ఇతని యొక్క అదృష్టం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఇక ఇతనికి అన్లక్కీ కలర్స్ కనుక తీసుకున్నట్లయితే నలుపు, ఒక్క రంగు పడదు, ఆ కలర్స్ వాడకూడదు. ఇక వృత్తుల విషయానికి వచ్చినట్లయితే ఇతను కమిషన్ వ్యాపారాలు కానీ లేదా కాంట్రాక్టు పనులు కానీ, ఎలక్ట్రికల్ షాపులు కానీ లేదా ఎలక్ట్రానిక్స్ షాపులు కానీ లేదా కంప్యూటర్కి సంబంధించినటువంటి షాపుల నిర్వహణ చేసినట్లయితే ఇతనికి బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది మేడం. అదే మాదిరిగా లక్కీ స్టోన్స్ కనుక తీసుకున్నట్లయితే కెంపు పడుతుంది ఇతనికి. మోర్ దెన్ 2 క్యారెట్స్ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ ఇన్ గోల్డ్, లేదా ఇతనికి ఎంబ్రాయిల్డ్ పచ్చ అంటాం కదా, ఆ పచ్చ రాయి కూడా పడుతుంది. మోర్ దెన్ 3 క్యారెట్స్ రైట్ హ్యాండ్ స్మాల్ ఫింగర్ ఇన్ గోల్డ్ ఆర్ సిల్వర్ రింగ్లో వాడుకోవచ్చు. అదే మాదిరిగా లక్కీ మెటల్ కనుక తీసుకున్నట్లయితే గోల్డ్ అన్నమాట. ఆహారం కనుక తీసుకున్నట్లయితే తేనె, పొన్నగంటి కూర, వెన్న, కోడిగుడ్డు సొన, చిలకడ దుంపలు, కొబ్బరి, క్యారెట్ ఇలాంటివి తరచుగా ఇతను ఆహార పదార్థాలలో చేర్చుకున్నట్లయితే ఆరోగ్యం మెరుగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా చూసినట్లయితే ఆరోగ్య విషయానికి కనుక వచ్చినట్లయితే ఇతనికి ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు కానీ, చర్మ వ్యాధులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, తర్వాత రక్తపోటు వంటివి ఇతన్ని బాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా దానాలకు కనుక వచ్చినట్లయితే రాగులు కానీ, గోధుమలు కానీ మధ్యాహ్న సమయంలో బ్రాహ్మణునికి కనుక దానం చేసినట్లయితే
ఇతను మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే ఒక మంగళవారము శివాలయంలో రుద్రాభిషేకం చేయాలి మేడం. ఇంకా ఏం చేస్తారంటే ఇతను అమావాస్య తర్వాత వచ్చేటువంటి తదియ రోజు ఏం చేస్తాడంటే 2 అరటి పిలుకలను తీసుకొని ఏదైనా దేవాలయంలో ఆ అరటి పిలుకలు నాటి అవి పెరిగేంత వరకు వాటి సంరక్షణ కనుక చూసుకున్నట్లయితే ఇతనికి ఆ అరటి చెట్లు పెరిగి పెద్దవై అవి కాపుకొచ్చేటువంటి సమయం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఇతని యొక్క అభివృద్ధి కూడా అంత ఉన్నతంగా కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఒక రెమెడీని మీరు శ్రద్ధగా పాటించండి. రంగారావు గారు, ఆల్ ది బెస్ట్. సార్, మిమ్మల్ని సంప్రదించవలసి వస్తే ఏ విధంగా సంప్రదించవచ్చు? ఓకే మేడం, మేము గురు ఆదివారాలలో హైదరాబాద్లోని ఆటోనగర్ వనస్థలిపురంలో నవత ట్రాన్స్పోర్ట్ అపోజిట్ వీధిలో అన్నపూర్ణ రెసిడెన్సీ బిల్డింగ్ పక్క బిల్డింగ్లో ఉంటున్నాము. మీరు మమ్మల్ని సంప్రదించాలంటే ముందుగానే మీ యొక్క డీటెయిల్స్ను మా వాట్సాప్ నెంబర్కి తెలియజేసి మా నుండి టైం తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల మీ టైం కానీ మా టైం కానీ వేస్ట్ కాకుండా ఉంటుంది. అదే మాదిరిగా ఇంకా ఏం చేస్తారంటే సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, మేము రాష్ట్రంలో అనేక చోట్ల పర్యటిస్తున్నాము. అయితే ఆ సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ముందుగానే మా వాట్సాప్కి మీ యొక్క డీటెయిల్స్ కనుక ఇచ్చినట్లయితే ఆ ప్రాంతంలో మేము పర్యటించినప్పుడు మీకు టైం ఇస్తాము. లేదా మేము మీకు కొరియర్ సర్వీస్ ద్వారా మీకు సర్వీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మేము ఏం చేసామంటే అనేక సమస్యల నుండి త్వరగా బయటపడడానికి మనము విష్ బాక్స్ సకల కార్యసిద్ధి అనేటువంటి ఒక బాక్స్ను రూపొందించడం జరిగింది. దీంట్లో మన కోరికలను కనుక రాసి ఒక చిట్టీలో రాసి దాంట్లో వేసి మనం ప్రతిరోజు దాన్ని రిపీట్ కనుక చేసుకున్నట్లయితే చాలా త్వరగా 100 days లోపలనే మనం మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఈ న్యూమరాలజీపై ఆసక్తి ఉండి నేర్చుకోవాలన్నటువంటి అభిలాష ఉన్నటువంటి వారికి మేము హైదరాబాద్లో ఉన్నటువంటి ఆఫీసులో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. చాలా తక్కువ ఫీజుతోటి అతి సులభ మార్గాల ద్వారా మేము సంఖ్యాశాస్త్రం గురించి శిక్షణ ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. మా ఫోన్ నెంబర్స్ మేము తెలియజేస్తున్నాము. 8790319464, 9398112350. మా వాట్సాప్ నెంబర్ 9398112350. ఈ నెంబర్లో మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సార్. రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ మనకు ధర్మ సందేహాలను, న్యూమరాలజీలో ఉన్న సందేహాలను మనకి ఈ వారం చక్కగా వివరించారు ఏనుగుల వెంకటరెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ.